నేను అరుణానందగిరి ఇప్పుడు వాకింగ్లో ఉన్నాం. ఇక చూడండి ఆంజనేయ స్వామి వారిని చూద్దాం. ఇక చూడండి ఆల్రెడీ దీపారాధన చేసిండ్రు, చాలా బాగా అనిపించింది వాళ్ళ. ఇక ఇప్పుడు రౌండ్లు కంప్లీట్ చేద్దాం. సూర్యోదయానికి ముందు మంచి కలర్ వచ్చింది. ఇప్పుడు సూర్యోదయాన్ని చూడండి. హలో అండి, నేను అరుణానందగిరి వాకింగ్ గ్రౌండ్లో ఉన్నాం. ఎంత అందంగా ఉన్నాడు చూడండి సూర్యుడు. సంతోషం అనిపించింది ఈరోజైతే. ఇట్లాంటి సూర్యోదయాన్ని చూడడానికి ఎక్కడికో వెళ్ళి చూస్తారు. కన్యాకుమారి ఒకసారి మేము వెళ్ళినప్పుడు మబ్బుల 4 గంటలకు అక్కడికి వెళ్ళి కూర్చుంటే అస్సలు రాలే. ఇక అట్లా ఉంటుంది. సరే మరి ఇప్పుడైతే రౌండ్లు కంప్లీట్ చేద్దాం. గౌరీ నారాయణీ నమస్కృత నారాయణీ నమస్కృత. ఓం శ్రీ మాత్రే నమ. ఓం శ్రీ చక్రవాసినే నమ. ఓం లలితా పరమేశ్వరి నమ. ఇక ఇప్పుడే మన పూజ సంపూర్ణమే. హలో అండి, నేను అరుణానందగిరి. ఇక ఈరోజు మరి బ్రేక్ఫాస్ట్ వంట రెండు ఒకసారి అవుతుంది. ఇక బయటకు వెళ్ళేది ఉంటే కర్రీ వేసి పెట్టుకొని పోతే వచ్చిన తర్వాత రైస్ పెట్టుకోవచ్చు అని వంకాయ వేస్తున్నా. రొట్టి అవుతుంది. ఇక్కడైతే ఇది కూరల చింతకాయ ఉడకబెట్టిన, అది వచ్చిన తర్వాత పోపు వేసుకోవచ్చు. ఉడికితే అయిపోతుంది. 5 minutesలో ఒట్టిగా నూనెలో మగ్గించుంటాయి కాబట్టి వచ్చిన తర్వాత వేస్తా. ఇది అవుతుంది. ఇక్కడ ఇవాళ ఉప్మా అయితే బియ్యపు ఉప్మా చేసిన. ఇది నేను తయారు చేసిన ఉప్మా రవ్వ. ఇక అప్పుడప్పుడు లైట్గా కొంచెం చిటికెడు పసుపు కూడా వేస్తా, కానీ ఈరోజు వేయలే. ఎందుకంటే ఇంత తొందర ఉంది, తొందరగా చేసిన. ఒక 2 నిమిషాలు మగ్గిస్తే మగ్గిపోతుంది. ఇది మన మామిడికాయ చట్నీ, నిలువ పచ్చళ్ళతోటి, చింతకాయ పచ్చడి ఇట్లాంటి వాటితోటి ఇది బాగుంటుంది. పెసరపప్పు చేసిన. అయితే మొబైల్లో అస్సలు ఛార్జింగ్ లేదు, అందుకని మరి బయటకు వెళ్ళేది ఉంది కదా, ఛార్జింగ్ కూడా కావాలి కాబట్టి నేను మరి ఇట్లా హడావుడిగా చేస్తున్నా. ఆల్రెడీ రైస్ కూడా కడిగి పెట్టి ఇట్లా రైస్ కూడా కడిగి పెడితే మనం వచ్చిన తర్వాత వెంటనే వచ్చి ఫ్రెష్ అయ్యే లోపల మనకు రైస్ కూడా అవుతుంది. ఇక ఇప్పుడైతే ఈ కూరలన్నీ 2 కూరలు, టీ, ఉప్మా కూడా ఇవన్నీ కూడా లాస్ట్ ఒక 5-10 minutesలో కంప్లీట్ అయ్యేటట్టు ఉన్నాయి. ఇప్పుడు మొబైల్ ఛార్జింగ్ పెట్టుకున్నాం.